మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల నివాసాలపై పోలీసుల దాడులు కలకలం రేపుతున్నాయి. నెల్లూరు సిటీలో మాజీ మంత్రి నారాయణ ముఖ్య అనుచరుల నివాసాలపై పోలీసులు ఉదయం నుంచి దాడులు నిర్వహిస్తున్నారు. వారి నివాసాల్లో భారీగా నగదు ఉందనే ఆరోపణలతో ఈ దాడులు చేస్తున్నట్టు తెలుస్తోంది. మహిళా నేత విజేత, ప్రముఖ పారిశ్రామికవేత్త కోట గురుబ్రహ్మం తదితరుల నివాసాలపై దాడులు జరిగాయి. ప్రస్తుతం పోలీసులు సోదాలు నిర్వహించి అక్కడి నుంచి వెనుతిరిగారు. టీడీపీ శ్రేణులు ఈ విషయమై ఆగ్రహంతో ఉన్నారు. ఈరోజు ఉదయాన్నే మేము నిద్ర కూడా లేకముందే మా ఇంటి డోరు మోవడం జరిగింది. వెళ్ళి డోర్ తీస్తే మొత్తం కారిడార్ అంతా పోలీసులు. మీ ఇంట్లో మా కంప్లైంట్ వచ్చింది, బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వచ్చింది, మేము చెక్ చేయాలి అని అనేసి నోటీస్ ఇచ్చి ఇంట్లో మొత్తం చెక్ చేయడానికి వచ్చారండి. అసలు నిద్ర లేసి బ్రష్ కూడా చేసుకొని మేము నిద్రే లేయలేదు. నిద్ర లేకముందే వచ్చి డోర్ కొట్టడము, ఇలా ఒక మహిళగా ఇంట్లో ఒక లేడీ కానిస్టేబుల్ని తీసుకొని వచ్చారు, మిగతా అంతా జెంట్స్ వచ్చారు. ఒకటికి 3 సార్లు పదే ఇల్లు మొత్తం బెడ్లు కాడి నుంచి బయట కాడి లోపల కానీ మొత్తం ఇంట్లో ఒకటికి 3 సార్లు చెక్ చేశారండి. అన్నీ నెల్లూరులో పోలీసుల సోదాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని నెల్లూరు కరెస్పాండెంట్ నరేష్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నరేష్. రైట్ చందు, నెల్లూరు టీడీపీ నేతల నివాసాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున టీడీపీకి సంబంధించినటువంటి మహిళా నేత విజయ సంబంధించినటువంటి ఇంటికి పోలీసులు 6 గంటలకే చేరుకున్నారు. తెల్లవారుజాముకు సంబంధించినటువంటి ఈ యొక్క విజయశ్రీ ఇంటికి రావడం, పోలీసులు సోదాలు నిర్వహించడం ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్గా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే విజేత ఇంటికి వచ్చినటువంటి పోలీసులు 6 గంటలకే తలుపులు తట్టడం, ఆమె నివాసానికి లోపలికి వచ్చినటువంటి పోలీసులు తీసుకువచ్చినటువంటి నోటీస్ చూపిస్తూ తమ ఇంట్లో ఏదైతే అనుమానాస్పదంగా ఉన్నటువంటి కొన్ని ఉన్నాయంటూ కూడా వాళ్ళు లోపలికి వచ్చి పోలీసులంతా కూడా ఇల్లంతా కూడా సోదాలు నిర్వహించారు. సోదాలు చేసినటువంటి ఇంటి వద్దే మనం ఉన్నాం, ఏదైతే విజేత నివాసం వద్దే మనం ఉన్నాం. ఒకసారి మన విజువల్స్లో కూడా చూడొచ్చు. ఈరోజు తెల్లవారుజామున 6 గంటల ప్రాంగణానికి పోలీసులు చేరుకోవడం పట్ల కూడా పలు అనుమానాలు రేకెత్తుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇటీవల నారాయణని టార్గెట్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. నారాయణని గతంలో ఏదైతే ఒక 10 రోజుల క్రితం ఆయన నివాసంలో 4 గంటల పాటు కూడా సోదాలు నిర్వహించారు. ప్రత్యేకించి నారాయణ నివాసంలో ఉన్నటువంటి మొత్తం కూడా జల్లెడు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే 4 గంటల పాటు సోదాలు చేసినటువంటి వాళ్ళు పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా విజిలెన్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో అక్కడ డ్రగ్స్ నేపథ్యంలో మేము రావడం జరిగింది. ఈరోజు 4 గంటల పాటు సోదాలు నిర్వహించిన తర్వాత ఇక్కడ ఏమి లేవని కూడా వాళ్ళు వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే ఈరోజు విజేత ఇంటికి వచ్చినటువంటి పోలీసులు ఏం చెప్పారు, ఈరోజు ఈ యొక్క తనిఖీల్లో ఎలాంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి డబ్బుల పరంగా ఉండొచ్చు 20,000 నుంచి 30,000 వరకు మాత్రం ఇక్కడ దొరికాయని పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే ఇల్లంతా కూడా ఒక అలజడైతే రేపించిన పరిస్థితి కనపడుతోంది. లోపల ఉన్నటువంటి బెడ్రూమ్లో ఉండొచ్చు, అదేవిధంగా కబోర్డ్స్ పూర్తి స్థాయిలో కూడా మంచాన్ని సైతం కూడా పోలీసులంతా కూడా వాటన్నిటిని చెల్లాచెదురు చేసినటువంటి పరిస్థితి ఉంది. విజేత మనతో ఉన్నారు, ఒకసారి విజేత మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విజేత గారు చెప్పండి, ఈరోజు ప్రధానంగా గత కొంతకాలంగా నారాయణే టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నారాయణకు సంబంధించినటువంటి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి మీలాంటి వాళ్ళు ఉండొచ్చు, టీడీపీ నేతలు ఉండొచ్చు, అదేవిధంగా ఏదైతే కళాశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్స్ సైతం కూడా ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ఈరోజు మీ ఇంటికి ఎన్ని గంటలకు పోలీసులు వచ్చారు, వాళ్ళు ఏం చెప్పడం జరిగింది, అసలు మీరేం చెప్పబోతున్నారు? వాళ్ళు వచ్చి నిద్ర లేపారండి. మేము నిద్ర లేకముందే వచ్చి వాళ్ళు డోర్ కొట్టడం జరిగింది. లేచి మేము చూడంగానే చాలామంది పోలీసులు బయటంతా అపార్ట్మెంట్ చుట్టూ కూడా పోలీసులు ఉన్నారు. సో అందరూ కూడా ఇది గౌరవంగా ఉన్న ఏరియా. ఒక్కసారిగా పోలీసులు ఇంతమంది చుట్టుముట్టి చేసరికి అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. తర్వాత మేము అడిగాము, అసలు ఎందుకు వచ్చారండి మీరు, ఏం అవసరము ఏంటి అని అంటే, మాకు బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వచ్చిందండి, మీ ఇంటిని చెక్ చేయాలి, సోదా నిర్వహించాలి అని అన్నారు. ఏమని వచ్చింది మీకు కేసు, ఏముంది మీ ఇంట్లో చెక్ చేయడానికి అని అడిగినా కానీ వాళ్ళు అదే సమాధానం చెప్తున్నారు, మాకు కంప్లైంట్ వచ్చింది మేము చెక్ చేయాలి, 420 అని అది ఇది ఒక 2-3 సెక్షన్స్ ఏదో చెప్పారు. సో దాన్ని తీసుకొని లోపలికి ఎంటర్ అయ్యారు. మొత్తం ఒకటికి 3 సార్లు చెక్ చేశారండి. పదే వాళ్ళకి ఏమి దొరకకపోయినా కానీ చెక్ చేయాలన్న ఇదితోటే ఒకటికి 3 సార్లు చెక్ చేస్తా కూర్చున్నారు.
లాస్ట్కి వాళ్ళు మినిమం మనం ఇంట్లో ఖర్చులకు పెట్టుకున్న అమౌంట్ తప్పితే ఇంకేం వాళ్ళకేం దొరకలేదు. అయినా వాళ్ళు ఎలా ఉందంటే తెలుగుదేశం పార్టీలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేయాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. నారాయణ అనుచరులు గారిని అలాగే నెల్లూరు సిటీలో ఎవరు పనిచేస్తున్నారు చిన్న స్థాయి కార్యకర్త నుంచి ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు ఓడిపోతున్నారు. రేపు వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపే పరిస్థితి వచ్చిందని వాళ్ళకు కూడా అర్థమైంది. కాబట్టి ఈరోజు ఏదో ఒక రకంగా నారాయణ గారి మీదనైతేనేమి మాలాంటి వాళ్ళ మీద అయితేనేమి అందరి మీద కూడా పదే ఇలా నిర్వహించి భయభ్రాంతులకు గురి చేసి ఎలక్షన్ చేసుకొని సక్రమంగా కాకుండా దౌర్జన్యాలతో గెలవాలనే ప్రయత్నం ఏమైనా చేస్తున్నట్టు అనిపిస్తుందండి మాకు. కానీ విజేత గారు ఈరోజు మార్నింగ్ వచ్చినటువంటి పోలీసుల తీరు ఏదైనా బాధాకరమైనటువంటి విషయాలు ఏమన్నా సందర్శించుకున్నాయి? బాధ అంటే నిద్ర లేక ముందు ఒక్కసారి అంతమంది రావడం, ఒక్కసారి ఎందుకు వచ్చారో ఏంటో మనకు అర్థం కాదు. ఇంట్లో నేను మా అమ్మ మా అబ్బాయి ఉన్నాం. సరే ఏంటండి ఎందుకు వచ్చారంటే వాళ్ళ సమాధానం అలాగే ఏది మాకు క్లారిటీగా చెప్పలేదు. మేము చెక్ చేయాలి అని మాకేంటంటే ఇంకేదైనా వీళ్ళు తీసుకొచ్చి పెట్టి ఏదైనా చేస్తారేమోనన్న కొంత టెన్షన్ వచ్చింది. సో వాళ్ళు ఫర్నిచర్ కూడా ధ్వంసం చేశారంటున్నారు, మొత్తం కబోర్డ్స్ అంతా కూడా చల్లా చెదురు చేసిన పరిస్థితులు ఉన్నాయంటున్నారు. ఏ టైప్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఇంట్రాగేషన్ చేయడం జరిగింది? మొత్తం చెక్ చేశారండి. ఈవెన్ ఒక్కొక్క శారీని తీసి చెక్ చేశారు. బియ్యంలో లాస్ట్కి పప్పు డబ్బాలు అన్నీ కూడా ప్రతి కబోర్డ్ని లేని డోర్ని వాల్స్ని కూడా కొట్టి ఇంకెక్కడన్నా ర్యాక్స్ ఉన్నాయేమో ఇంకెక్కడ ఇది ఉన్నాయేమో అన్న టైప్లో ప్రతి అణువు కూడా 3 సార్లు చెక్ చేశారండి వాళ్ళు. ఒక్కసారి కాదు 3 సార్లు ప్రతి దగ్గర చెక్ చేశారు. కిచెన్ నుంచి పూజ రూమ్ కాడి నుంచి ఏది వదలలేదు. అన్నీ లాగి బయట పెట్టి చెక్ చేశారు. ఫస్ట్ నా దగ్గర నన్నే తీయమన్నారు, కొన్ని నేను తీసి చూపించాను. తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏం దొరకకపోయేసరికి మళ్ళీ వాళ్ళే 2 టైమ్స్ వాళ్ళు చెక్ చేసుకున్నారు. మనతో పాటు రాష్ట్ర మహిళా నాయకురాలు తాలపాక అనురాధ గారు ఉన్నారు. అనురాధ గారు చెప్పండి, ఈరోజు ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి నారాయణే టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు. మీరేమంటారు? ఈరోజు విజేత తోటి మహిళ సంబంధించినటువంటి ఇల్లంతా కూడా పోలీసులు సోదా చేయడం పట్ల మీరేమంటారు? ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఒంటరిగా తను వాళ్ళ మదరు ఏజ్డ్ ఆమె కూడా కొడుకు ముగ్గురే ఉన్నారు. అందులో తెల్లవారుజామున వచ్చి తలుపులు తట్టి ఇలా చేయడం అనేది మంచి పద్ధతి, మంచి సాంప్రదాయం కూడా కాదు. ఎందుకంటే ఇది ఒక అపార్ట్మెంట్స్. ఈ అపార్ట్మెంట్స్లో ఉన్నట్టుండి ఇంతమంది పోలీసులు ఇక్కడికి రావడం ఉన్నట్టుండి దీన్ని భయభ్రాంతులు చేసేశారు. ఇక్కడ మేము అదే అడుగుతున్నాం. ఆల్రెడీ వైసీపీ పార్టీ వెంటిలేటర్స్ మీద ఉంది. ఆ పార్టీ ఇంకొక 40 రోజుల్లో చచ్చిపోబోతుంది. సో దీన్ని ఉద్దేశించి నారాయణ గారిని ఇప్పుడు కాదు, ఆయన ఇక్కడ లేనప్పుడు కూడా 4 సంవత్సరాలు పార్టీలో పనిచేస్తున్నప్పటి నుంచి కూడా ఆయన మీద టార్గెట్ ఉంది. సో ఇప్పుడు దాకా కూడా ప్రతి ఒక్క కార్యకర్త నాయకుల మీద కూడా వాళ్ళు కావాలని ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. మొన్న మనం చూసాం వాళ్ళ విద్యా సంస్థల మీద, అదేవిధంగా మెడికల్ కాలేజ్ మొత్తం రైడ్ జరిగింది, మొత్తం చూసారు, సోదాలు చేశారు. ఏం దొరికింది వాళ్ళకి? సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఎన్నికల కోడ్ వచ్చే లోపల ఇది ఒకటి చేయాలని చూశారు. అందులో నారాయణ సార్కి ముఖ్యంగా ఉన్న అనుచరులు ఎవరైతే ఉన్నారో విజితారెడ్డి కానివ్వండి, వాళ్ళ ఓఎస్టీస్ కానివ్వండి, అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించి డిపార్ట్మెంట్ ఏజీఎంస్ ఇళ్లలో కానివ్వండి, ముఖ్యమైన ఇళ్లలో చేయడం జరిగింది. ఏం దొరికింది వాళ్ళకి? ఇంట్లో ఎప్పుడో ఖర్చులు కొద్దిగా పెట్టుకుంటారు, 10,000 20,000, అది తప్ప ఇంకేమీ కాదు. కేవలం భయభ్రాంతులు చేయాలి. ఇలా భయభ్రాంతులు చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరు కూడా ఎన్నికలకి సరివేగంగా పనిచేయరని చెప్పి అనుకుంటున్నారు. దీన్ని ఇంకా కూడా తీసుకొని ఇంకా ముందుకెళ్తామే కానీ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. అది గమనించాలి. అటు నారాయణ గారు కానివ్వండి, ఎవరు భయపడిపోతారు నారాయణ గారు పోటీ చేయరు అనేది కూడా కమెంట్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా నారాయణ సార్కి భయం అనేది మర్చిపోయాడు. ఎందుకంటే ఈ విధంగా కేవలం చిన్నవన్నీ పెట్టుకొని భయపిస్తే భయపడే వ్యక్తి కాదు నారాయణ గారు. ఇంకా ముందుకెళ్లే వ్యక్తే. ఖచ్చితంగా పోటీ చేస్తాం, గెలిచేది నేమే. కాబట్టి ఇటువంటి పనులు ఇంకన్నా మానుకోకపోతే ప్రజలే మీకు తీర్పిస్తారు. ఇది మొత్తానికి ఏదైతే నెల్లూరు నగరంలో టీడీపీ నేతల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మహిళా నేతలంతా కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా మాజీ మంత్రి టీడీపీ అధినేతపై ఉన్నటువంటి కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే టీడీపీ నేతలు అయిండొచ్చు. ఈరోజు ఉదయం విజేత ఇంట్లో అయిండొచ్చు. అదేవిధంగా నారాయణకి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి మరో సింహపురి పెయింట్స్ అధినేత గురుబ్రహ్మం ఇంటికి కూడా పోలీసులు వెళ్లడం జరిగింది. అక్కడ తనిఖీలు చేశారు. గురుబ్రహ్మాన్ని 6
టౌన్ పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లడం జరిగింది. ఏదేమైనా కూడా ఒక కక్షపూరితమైనటువంటి సాధింపు చర్యలు చేపడుతున్నారంటూ కూడా ఒకవైపు ఇటు విజేతతో పాటు గురుబ్రహ్మం సంబంధించినటువంటి అదేవిధంగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు విజేత ఇంటికి వచ్చినటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో కూడా సుమారు గంట నుంచి 2 గంటల పాటు ఇక్కడ సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహిస్తున్నటువంటి టైంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ఇక్కడికి వచ్చి పోలీసుల తీరును కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఎలాంటి అధికారికంగా మీరు ఇక్కడికి వచ్చారంటూ కూడా ఆయన మండిపడినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పోలీసులు తీసుకువచ్చినటువంటి నోటీస్ అయితే ఒకటి ఉందో, మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మాకు వచ్చినటువంటి 6 టౌన్లో ఒక కేసు నేపథ్యంలోనే ఈరోజు మీ ఇంటికి వచ్చాం, సో ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా మాకు చూపించాలంటూ కూడా ఇటు విజేత పూర్తి స్థాయిలో కూడా అడగడం జరిగింది. ఏదేమైనా కూడా పోలీసులు వెళ్తూ కూడా 20,000 రూపాయలు చిక్కాయి, అంతకుమించి ఇక్కడ ఏం లేవంటూ కూడా వాళ్ళు వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా కూడా జిల్లాలో ఇది ఒక హాట్ టాపిక్గా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాజీ మంత్రి నారాయణ నివాసంలో గతంలో తనిఖీ చేసినటువంటి పరిస్థితుల్లో అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే డ్రగ్స్కి సంబంధించినటువంటి మెడికల్ క్యాంపస్లో ఉన్నటువంటి ఒక మెడికల్ షాపు ఎక్కడ డ్రగ్స్ అమ్ముతున్నారనో లేకపోతే ఇంకొకటి అన్నట్టు కూడా వాళ్ళు ఒక లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి లెటర్ను ఆధారంగా చేసుకొని 4 గంటల పాటు ఆయన నివాసంలో సోదాలు చేశారు. పైన ఉన్నటువంటి ట్యాంకు సైతం కూడా లోపల పోలీసులు తనిఖీలు చేశారు. ఏదైతే భారీగా డబ్బులు డంప్ చేశారనే నేపథ్యంలోనే ఒకవైపు మాజీ మంత్రి నారాయణ నివాసంలో ఉండొచ్చు. ప్రస్తుతం ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి మహిళా నేత ఎవరైతే విజేత ఉన్నారో విజేత ఇంట్లో కూడా దాదాపు కూడా ప్రతి అణువు కూడా చెక్ చేశారని చెప్పి విజేత చెప్తున్నారు. ఆఖరికి పప్పు డబ్బాలు, బియ్యం సంబంధించినటువంటి డ్రమ్ములు సైతమే కాకుండా లోపల ఉన్నటువంటి కబోర్డ్స్లో చీరలు ఉంటాయో ఆ చీరలు అన్నింటిని కూడా చల్లాచెదురు చేసి అదేవిధంగా ఏదైతే పనుకుంటున్నటువంటి పరుపు కింద ఉన్నటువంటి భాగం అంతా కూడా వాళ్ళు పైన తీసేయడం జరిగింది. ఆ మెటాలిక్ కూడా ఇరిగిపోవడంతో ఒక్కసారిగా కూడా ఆందోళనకు దిగాం. ఏదైతే ఆందోళనకరమైనటువంటి వాతావరణం లోపల ఉందని చెప్పి విజేత భంగపడినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒక ఆవేదన అయితే వ్యక్తపరిచినటువంటి పరిస్థితుల్లో రానున్నటువంటి 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఏదైతే నగరం నుంచి పోటీ చేస్తున్న నారాయణ అత్యధిక మెజారిటీతో గెలుస్తారని చెప్పి టీడీపీకి సంబంధించినటువంటి ఒకవైపు రాష్ట్ర నాయకురాలు తాలపాక అనురాధతో పాటు విజేత చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది ప్రస్తుతం నారాయణ ఏదైతే సంబంధించినటువంటి టీడీపీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నివాసాల్లో పోలీసుల సోదాలపై తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో ఓవర్ టు యు.